బీసీ రాజకీయాలు, ఎస్సీల వర్గీకరణ, ఈ రెండు సమస్యలు చాలా అంటే చాలా బాధపడుతుంది. ఒకటి, మాదిగలకి ఇంత అన్యాయం జరిగింది అనే విషయాన్ని ఎందుకో నేను జీర్ణించుకోలేకపోతున్నా. ఈ దురహంకారపు రేవంత్ రెడ్డి ఒక పద్ధతి ప్రకారంగా మాదిగలను అణిచిపెట్టినాడు, తన పాదాల కింద నలగొడతా ఉన్నాడు మాదిగలని. ఇది తప్పు, ఇది దుర్మార్గము. స్వయంగా వ్యక్తిగతంగా మంచి పౌరుషం ఉన్నవాళ్ళు, బాగా కష్టపడేవాళ్ళు, అదిగాక అభివృద్ధిలో ఏమాత్రం ఫలితం పొందని వాళ్ళు ఈ రాజకీయ రిజర్వేషన్లు కానీ ఇతర రిజర్వేషన్ ఫలితాలను ఏమాత్రం చవి చూడనటువంటి మాదిగ వర్గం మీద దెబ్బ కొడుతున్నారు అనేది ఒక బాధ. అసలు ఈ బాధను నేను పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనప్పటి నుంచే మాట్లాడినాను. ఒకసారి వివేక్ సార్ మాతో చెప్పినాడు, అరే భాయ్ సాబ్ ఏదో పెద్దపల్లి మేతో మాదిగల సంఖ్య లేదు, అంత మాలలదే. తర్వాత హమారా చిచ్చా హమారా ఫాదర్ బోత్ ఏ కరే సింగరేణికి అట్లా డెవలప్ ఇట్లా డెవలప్ చేస్తున్నాడు, మా తండ్రి పేరు మీదనే మేము గెలుస్తాం అది ఇదని మాట్లాడినాడు. సరే మొత్తానికి ఏదో రకంగా వాళ్ళ కుటుంబం అంత టికెట్లు తెచ్చుకున్నారు. నాకు ఏదో చెప్పబోతే నేను లైట్ తీసుకున్నా. నేను నా ప్రకారంగానే నేను పార్లమెంట్ ఎన్నికలప్పుడు నువ్వు మాదిగలకు అన్యాయం చేయడం తప్పు అని చవట దద్దమ్మ అని తిట్టినాను. సహజంగా మందకృష్ణ మాదిగ యొక్క స్వభావం కానీ ఆయన పోరాట పటిమ మీద నమ్మకం ఉన్న వ్యక్తిని, ఆయన చేసేటువంటి కృషిని చాలా దగ్గరగా గమనించిన వ్యక్తిగా నేను మొదటి నుంచి మందకృష్ణ మాదిగకు నేను సపోర్ట్ చేస్తూ వచ్చిన. సో ఈ రకంగా ఈ మాదిగలకు సంబంధించిన వ్యవహారం. సో ఇటీవల మాదిగల పోరాటం అనే దాన్ని తెరమరుగు చేయడానికని ఒక క్షుద్ర రాజకీయాలు మొదలైనవి. ఎక్కువ పేరు రావాలంటే, దుర్మార్గులకు మంచి పేరు రావాలంటే, మంచి లైట్లో కనబడాలంటే ఏం చేయాలి? వాళ్ళు మందకృష్ణ మాదిగ యొక్క సావాసం పట్టాలి, మందకృష్ణ మాదిగను పొగడాలి, మందకృష్ణ మాదిగను వాళ్ళ ఛానల్లోకి పిలుచుకోవాలి, మందకృష్ణ మాదిగతో డప్పులు కొట్టాలా. మరి ఇందులో ఏం జరుగుతుంది అని అంటే, మందకృష్ణ మాదిగ యొక్క తన రాజకీయ చరిత్ర మీద, తన వ్యక్తిత్వం మీద మసకబారుతుంది అనే విషయం అతను గ్రహించట్లేదు. ఎస్, యువర్ డిమాండ్ ఇస్ కరెక్ట్, యువర్ యాటిట్యూడ్ ఇస్ కరెక్ట్, యువర్ అప్రోచ్ ఇస్ కరెక్ట్. కానీ అనవసరంగా ఇప్పుడు మాదిగల పోరాటం లోపల మొట్టమొదటి నుంచి ఈ సోకాళ్ళుగా ఇప్పుడు ఎవరైతే మద్దతు పలుకుతూ ఈ బీసీ నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, మందకృష్ణ మాదిగ మీద ఇప్పుడు భుజం మీద భుజం వేసుకొని, లేకపోతే భావి ముఖ్యమంత్రి నువ్వే అని పొగిడించుకుంటున్న వాళ్ళు ఉన్నారు, చూసినావా లేదా? వీళ్ళు ఎన్నడూ మాదిగ పోరాటాలతో జత కట్టలేదు. కాకపోగా మాలలకు పూర్తిగా ఊతమిచ్చిన వాళ్ళు, వీళ్ళ ఉత్పత్తి మాలల దగ్గర నుంచి వచ్చింది. V6 ఎవరిది? V6 యాజమాన్యంతో సన్నిహిత సంబంధాలు ఎక్కడివి? ఏ క్షేత్రంలో పెరిగిన బీజం ఇది, ఏ క్షేత్రంలో పెరిగిన మొక్క ఇది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎవరికి మద్దతుగా నిలబడ్డాడు? ఏ మాదిగళ్లలో ఎవరిని గెలిపించడానికి కృషి చేసినారు తెలియదా మనకు? ఆ మాత్రం మాదిగలు అర్థం చేసుకోలేరా? ఇప్పుడు తమకు పరిస్థితి అనుకూలంగా లేకపోతే మందకృష్ణ మాదిగను వాడుకొని ఏదో రకంగా రాజకీయ వ్యవహారాలు చేయాల, ఇది చేస్తున్నారు. కుల జనగణన అనేది ఒక ఉత్త భ్రమ, ఇది ఏమీ లేదు, కుల జనగణన జరగట్లేదు అని ఎప్పటి నుంచి మొత్తుకున్నా నేను. అంటే కుల జనగణన విషయంలో వడివడిగా రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటన దృష్టిలో పెట్టుకొని కొన్ని రాజకీయాలు చేస్తూ ఏకసభ్య కమిషన్ అపాయింట్ చేసిన రోజు, రాహుల్ గాంధీ గారు హైదరాబాద్లో ఉన్న రోజునే నేను విశ్లేషణ చేసినాను. ఏమని? ఇది రేవంత్ రెడ్డి చాలా దుర్మార్గ పనులు చేస్తున్నారు, బీసీలను వంచిస్తున్నాడు, చవటలారా ఇప్పుడన్నా మేల్కోండి, ఇది కాదు అని చెప్పినాను. ఈ పండితులు, ఈ స్రష్టలు, ఈ మేధావులు ఇప్పుడు అన్ని ఛానళ్లలో చేస్తున్నాడు కదా, రేవంత్ రెడ్డి బీసీలకు అన్యాయం చేసినాడు, కుల జనగణన ఫార్స్ అది ఇది అన్నారు కదా. వీళ్ళందరూ అప్పుడు ఎందుకు మేల్కోలేదు? ఎప్పుడైతే కుల జనగణన ప్రక్రియనే సరిగా జరుగుతులేదో అప్పుడే కనుక మనం మాట్లాడుంటే జరుగుతున్న ప్రక్రియ లోపల కొన్ని మార్పులు చేర్పులు వచ్చేవి కదా, ఆ పద్ధతిని పునఃపరిశీలన జరిగేది కదా. మీకు తెలియదా? PCC అధ్యక్షుడు ఆయన పాదాలకు చెప్పు అని నేను అన్నాను కదా, ఎన్నడన్నా మాట్లాడినారా? ఎవరన్నా మద్దతు చెప్పినా లేదు. ఇక ఇప్పుడు బీసీల తరఫున మాట్లాడతాడు ఒక ఆయన, పెద్దగా సాగునీటి రంగం మీద అతి నిష్ణాతుడు, పండితుడు.
ఆయనకున్న మంట ఏంటంటే నీ అమ్మ నేను గంటా చక్రపాణి ఒకే రకంగా ఉంటాం కదా, గంటా చక్రపాణి రేవంత్ రెడ్డిని కొద్దిగా విమర్శించడం, తగ్గించడం, పెరగడం, అట్టా ఇట్టా చేసడం, కొన్నిసార్లు కేసీఆర్ని తిట్టడం వల్ల పోయి డైరెక్ట్గా వైస్ ఛాన్సలర్ అయినాడు కదా, నేను కూడా అప్పుడప్పుడు కేసీఆర్ని తిట్టుడు, నేను కూడా అప్పుడప్పుడు రేవంత్ రెడ్డిని తిట్టడం, ఇట్లా చేసేసి సేమ్ అదే మార్గంలో పోయి నేను పదవిని సాధిస్తే బాగుంటుందని అదో రాజకీయం. ఇందులో బీసీలను మొత్తంగా వంచినారు కంప్లీట్గా. ఈ నాయకత్వం అనేది అక్కడ ఆర్ కృష్ణయ్య నాయకత్వాన్ని కూడా బలహీనపరుస్తూ ఉన్నారు. నా దరిద్రం ఏంటంటే నాకు ఒక్కొక్కసారి నేను జీర్ణించుకోలేని విషయం ఏంటంటే కృష్ణయ్య గారి నాయకత్వం ఇక సరిపోయింది, ఈయన ఇక కాలం చెల్లిన వ్యక్తి, ఈయన చెల్లని నాణ్యము అన్నట్టుగా వీళ్ళ ఉపన్యాసాల ధోరణి జరుగుతుంది. అది తప్పది, అది చాలా చాలా తప్పు. నిజంగా బీసీలలో అంత రాజకీయ చైతన్యము అంత గొప్పది వెలువడి ఉంటే బీసీ రాజకీయాలు ఇంకో రకంగా జరిగేది. ఇవాళ కొంతమంది గుప్పడి నాయకులు, ఒక 10-20 మంది మాత్రమే మొత్తము తమ జీవితాలను ఈ రెడ్ల పంచన గడిపి, ఈ ఉన్నత కులాల వర్గాల పంచన గడిపి, వాళ్ళ ద్వారా ప్రాపకం పొంది చివరి దశలో కూడా వాళ్ళకి ఏదో కొద్దిగా ప్రాధాన్యత రాకపోవడం వల్ల అసంతృప్తితో బయటకు వచ్చిన వాళ్ళే. ఇప్పుడు బీసీలు మొన్న జరిపినటువంటి ఆ పోరాటంలో ఏడా మధుసూదనాచారి, ఏడా శ్రీనివాస గౌడ్, ఏరి వీళ్ళంతా వీళ్ళ పార్టీలోకి పోతే ఒక రకంగా రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీలోకి పోతే ఆయనది ఒక రాజకీయము. వీళ్ళంతా అసలు యాక్చువల్లీ రాజకీయ పంథాతో సంబంధం లేకుండా వ్యవహారం చేసినవాడ. ఒకసారి ఎప్పుడైతే కృష్ణయ్య గారు వైసీపీ నుంచి వచ్చినటువంటి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేసి వారు ఒక ప్రకటన చేసినారు. ఏమని? నేను ఈ రాజ్యసభ పదవిలో ఉంటే నేను బీసీలకు న్యాయం చేయలేకపోతున్నా, దేశవ్యాప్తంగా బీసీలను అందరినీ ఐక్యపరిచేసేసి రాజకీయ రిజర్వేషన్ సాధించడానికి నేను చేసే యుద్ధంలో ఇది ప్రతిబంధకమైంది కాబట్టి రాజీనామా పెడుతున్నాను. నిజంగా ఆనాడు ఎంత ఆనందపడ్డానంటే, అబ్బా ఎన్నాళ్లకు మా కృష్ణను ఒక బ్రహ్మాండమైన నిర్ణయం ప్రకటించినాడా అనుకున్నా. అరే ఇట్లా ఆలోచించుడు ఆలస్యమే లేదు. మళ్ళా సడన్గా బీజేపీ పంచలు చేరినాడు, అక్కడ రాజ్యసభ సభ్యత్వం పొందినాడు. అక్కడ ఫుల్ టర్మ్ ఉన్నదాన్ని వదిలెట్టినాడు, ఇక్కడ టర్మ్ కోసమని దేహి అని వీళ్ళ దగ్గర తెచ్చుకున్నాడు. మరి ఎట్లా? ఈ పూర్తి వైవిధ్యం ఉన్నటువంటి వ్యవహారాల్లో ఎక్కడైతే బీసీల యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు, బండి సంజయ్ నేతృత్వంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చాలా ఎదుగుతున్న మొక్కను మొదట్లోకి తొంచేసినారు కదా, తొంచేసి కిషన్ రెడ్డికి ఇచ్చినారు కదా. బండి సంజయ్ కంటే కిషన్ రెడ్డి గొప్ప నాయకుడు అన్నటువంటి ఒక పేరు ప్రఖ్యాతులు ఇచ్చినారు కదా. మీరు ఎట్లా బీసీలలోకి పోతే మీ నాయకత్వం బయటికి వస్తుంది, బీసీల ఉద్ధానం జరుగుతుంది అని ఆలోచించినారు. వినమ్రత గల రాజకీయాలకు తిలోదకాలు ఇచ్చేసేసి మన జాతిని ఐక్యపరిచేటువంటి వ్యవహారాలను మానేసేసి అసలు మూల ఉద్దేశం పక్కకు పెట్టేసేసి అగ్రకులాల మీద ఒక రకమైనటువంటి మన్ను వేయడం. ఏంటిది? అన్ప్రింటబుల్ లాంగ్వేజ్ ఏంది, ఆ పద్ధతులు ఏంది? మరి మనం ఎక్కడ స్టార్ట్ అయినాం? మనం ఏ పరిస్థితులలో ఈనాడు రాజకీయాలలో అంతో కొంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాం? మనం ఒక మాట మీద నిలబడగలుగుతున్నామా? మన ఓన్ ప్రజలకు నిజంగా కట్టుబడి ఉన్నామా? మనం నిజాయితీగా రాజకీయాలు చేయాలన్న ధోరణిలో ఉన్నామా? వ్యక్తిగత కాంక్షలతోనే మనం పైకి వస్తున్నామా అనే విషయాలు ఆలోచించాలి. పూర్తిగా ఒక నిబద్ధతతో ఒక ఉద్యమ స్ఫూర్తికి జీవితాలను అంకితం చేసినటువంటి వ్యక్తి కృష్ణయ్య గారు, మందకృష్ణ మాదిగ. ఇక మధ్యగా ఇప్పుడు ఈ బ్రీడ్ వచ్చింది, ఈ హైబ్రిడ్, ఈ బ్రీడ్ ఆఫ్ పాలిటీషియన్స్ అంతా వేదికను మాత్రమే వాడుకొని అక్కడ పెద్ద ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇచ్చేసి ఇక బీసీ సమాజం అంతా మా వెనుకనే ఉంది అనేటువంటి రాజకీయాలు చేస్తున్నాడు. మీకు తెలియదా? కుల జనగణన ఫార్స్ అనే సంగతి మేం చెప్తేనే మీకు అర్థం. ఎన్నడూ ఆనాడు మేం చెప్తేనేమో మీకు నచ్చలేదు. తర్వాత ఏదైతే మేము దీని మీద ఒక పోరాటం చేస్తున్నాం, అరే ఈ దృక్కోణం వాడు అనవసరంగా ఈ బీసీలను అందరిని ఐక్యం చేసి వీడు బీసీల తరఫున ఎక్కువ మాట్లాడుతున్నాడు, సో వీడిని ఎట్లా బొందబెట్టాలరా అన్నారు. బొందబెట్టి పారేసినారు. నో ప్రాబ్లం, ఇట్స్ ఆల్ రైట్, మళ్ళీ పైకి వస్తాం. కానీ బీసీలారా, దయచేసి రాజకీయాలను, మీ నాయకత్వాన్ని నిజాయితీ గల వాళ్లకు, నిబద్ధత గల వాళ్లకు, అంకిత భావంతో ఉన్న వాళ్ళ చేతికి అప్పగించండి. మన కోళ్లకు రాబందులను కాపలా పెట్టకండి. మన కోడి పిల్లలు సేఫ్ కాదు. వీళ్ళ చేతలను చూడండి,
వీళ్ళ మాటలను చూడకండి, వీళ్ళ ముఖ కవళికలు, వీళ్ళ వాగాడంబరము, వీళ్ళ గంభీరమైనటువంటి ఉపన్యాసాలకి మీరు ఏ రకంగా ఫీల్ కాకండి. మాకు తెలుసండి ఉత్తరుడు ఏ పాటి యోధుడో తిక్కనకు తెలదా, అందుకే రాసినవాడు కౌరవ సేనను చూసి మది వడకందొడిగని అన్నాడు. అంటే ఉత్తరుడు కేవలము అంతఃపురంలో ఆడవాళ్ల మధ్యలో మాత్రమే గొప్ప గొప్ప మాటలు మాట్లాడతాడు. నిజంగా సేనలను చూస్తే వీడు బెదిరి చెదిరిపోతాడనే సంగతి తెలుసు. వీళ్ళంతా ఇప్పుడు ఈ చెప్పేవాళ్ళంతా ఈ వేదికల మీదనే సేమ్ ఉత్తర ప్రగల్భాలే పలుకుతున్నారు. నిజంగా బీసీల ఐక్యత కోసమని బీసీలు అందరినీ సమంగా చేసేవాళ్ళు. ఎప్పుడైతే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదో, ఒక పథకం ప్రకారంగా ఫీజు రీఎంబర్స్మెంట్ని ఆపేసినాడో, ఎందుకు మాట్లాడలేదు ఈ చోటలో ఒక్క ఆర్ కృష్ణయ్య తప్ప. ఆర్ కృష్ణయ్య ఎన్నోసార్లు ఉత్తరాలు రాసినాడు, ఎన్నోసార్లు చెప్పినాడు. మరి ఇప్పుడు ఈ సోకాల్డ్ మేధా సంపత్తున్న వాళ్ళు ఆర్ కృష్ణయ్య కానాడు ఎందుకు మద్దతు ప్రకటించలేదు? ఏదైతే రైతు భరోసా అనేది ఇవ్వలేదో, రైతు భరోసా ఇవ్వకపోవడం వల్ల 70% మంది రైతులు, రైతు కూలీలకు, రైతుల వాళ్ళకు సంబంధించి అన్యాయం జరుగుతుంది. అభయహస్తంలో చెప్పినట్టుగా నువ్వు రైతు కూలీలకు కూడా ఇవ్వాలా, కౌలుదారులకు కూడా ఇవ్వాలా, తద్వారా మా జాతిలో 70% మందికి ఆర్థిక పరిపుష్టి ఎరుగుతుంది, వాళ్ళు వ్యవసాయ రంగాన్నిలో కొంత సంపాదించుకుంటారనే ఆలోచన మీలో ఉండొద్దా? మాట్లాడరా? మహిళా జాతికి ఇవ్వాలన్న 2500 విషయంలో మాట్లాడరా? మనమేమో ఒక పక్క మొత్తుకొని చచ్చిపోతుంటే ఇవన్నీ ఏవి అసలు సమస్యలే కానట్టుగా, బీసీలకు ఇది ఉపయోగపడని అంశాలన్నట్టుగా, కేవలము రాజ్యాధికారము, మేమే రేపు మా ఓట్లు మేమే వేసుకుంటే ఏదో అవుతుంది, మీ ఓట్లు మీరు ఎందుకు వేసుకోలేకపోయినా. ఇప్పుడు బీసీలలో పోనీ మీ దాంట్లో ఒక అందరు కలిసి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్కరిని పెట్టగలరా? ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఇప్పుడు టీచర్స్ ఎమ్మెల్సీ జరుగుతున్నాయి కదా, ఒక్కొక్క అభ్యర్థిని పెట్టండి. మరి అంత పట్టు మీకుందా ఈ సమాజం మీద? బీసీలు అంతగా మీ వెంట ఉన్నారా? కంటెస్ట్ చేసే ఒక వ్యక్తిని కాదనగలమా? ఇప్పుడు ఇంత గొప్పగా మాట్లాడేవాళ్ళు ఎవరు ఏ నియోజకవర్గంలో నిలబడతారు, భవిష్యత్తులో ఏడ గెలుస్తారో పేర్లు చెప్పను. నేను ఫలానా నియోజకవర్గంలో బీసీ కార్డు మీదనే నిలబడి గెలుస్తా అని చెప్పట్లేదు కదా. చేతిలో ఉన్న చాక్లెట్ ఏమో దాచుకుంటారు, లేనివేమో త్యాగం చేస్తారు. ఇదేందయ్యా ఈ రాజకీయం? ఏందా తండ్రి? అట్లా కాదు. బీసీ సమాజమా? ఇట్లా కాదు. మనము సమాజంలో అంతర్భాగంగా ఉంటూనే, మనకు జరిగిన అన్యాయం మీద పోరాటం చేస్తూనే, దురహంకారపు పరిపాలనను వ్యతిరేకిస్తూనే మనం న్యాయం పొందాల్సి వస్తుంది. అంతేగాని మనం ఐసోలేట్ అయి బతకలేము. మళ్ళా బీసీలలో అందరు బీసీలకు సమానమైనటువంటి ప్రాతిపదిక ఉందా? మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమ్యూనిటీకి సంబంధించిన ఎవడన్నా డయాస్ల మీద కనబడుతున్నారా? ఏరి నాయి బ్రాహ్మణులు, ఏరి రజకులు, ఏరి కుమ్మరి వాళ్ళు, ఏరి కమ్మరి వాళ్ళు ఎక్కడున్నారు? ఇక ఒక ఆయన మాట్లాడతాడు ఒక ప్రిపరేటరీ మీటింగ్ లోపల, అరే అందరూ వచ్చి మీటింగ్లో మాట్లాడుతూ అంటారు భయ్, మరి అందరూ మాట్లాడితే సమయం ఎక్కడ సరిపోతుంది అంటే, మరి ప్రతిసారి నువ్వే ఎందుకు మాట్లాడు? నువ్వు ఆపు, ఒకసారి నీ ఉపన్యాసం ఆపు, ఆ కొత్త వాళ్ళకి అవకాశం నో ఇవ్వడు. ఎంతమంది యువకులు ఇవాళ మాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, సార్ మేము మీ ఛానల్లో మాట్లాడతాం. ఎస్, ఇప్పటి వరకు నా ఛానల్లో డైరెక్ట్గా లైవ్లో మాట్లాడిన ఏ వ్యక్తి కూడా అదర్ దెన్ బీసీ లేడు. ఐ ఛాలెంజ్ ఇట్. అయితే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే మాట్లాడు తప్ప ఏ అగ్రకులాల వాడు ఎవడు మా ఛానల్లో మాట్లాడలేదు. ఫోన్లో కానీ ఇతరత్రం కానీ ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకు అంటే వాళ్ళకు ఒక వేదిక లేదు. వాళ్ళని ఒక వేదిక నుంచి వంచినారు. వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలన్నప్పుడు వాళ్ళలో యువతను మేల్కొల్పాలి. ఎంతమంది చదువుకున్న మేధావులు ఉన్నారు ఈనాడు? నిరుద్యోగులుగా ఎంతమంది ఉన్నారు? నిరుద్యోగ భృతి ఇస్తే ఎంతమంది బీసీ వర్గాలకు న్యాయం జరిగింది? GOMS నెంబర్ 46 కనుక గట్టిగా మనం ఎదుర్కొని దాని మీద జరిగినటువంటి అన్యాయాలను కనుక నిరోధించగలిగితే ఎంతమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ యువకులకు మేలు జరిగేది? బహుజన ఉద్యమానికి అదొక ఊతమిచ్చేది కదా. మన యువకులేమో రోడ్ల మీద బిచ్చమెత్తుకున్నట్టుగా దిక్కులేని పరిస్తున్నాడు. గ్రూప్ 1 అభ్యర్థులకు జరిగిన అన్యాయం విషయంలో మాట్లాడినారా? ఏరి ఎక్కడా? ఏమన్నంటే ఉద్రేకం జరిగేటువంటి ఉపన్యాసాలు ఇస్తూ ఈ బీసీ మూమెంట్ను పక్కతో కొట్టిస్తున్నారు. చేతులెత్తి దండం పెడతాను, ఐఎమ్ విత్ యూ. మీకు వచ్చేటువంటి ఏ దాంట్లో కూడా నాకు భాగస్వామ్యం లేదు, వద్దు. నేను మీకు రాసిస్తా. ఎందుకు? ఏం చేసుకోవాలి నేను? సో రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలలో పద్ధతి ప్రకారంగా
ఈ కాంగ్రెస్ను మట్టిగా అర్పించాలా, వీళ్లకు రాజకీయం అంటే ఏందో తెలిపాలా. అఫ్కోర్స్ ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు కోఆప్టెడ్ మెంబర్స్తోని జిల్లా పరిషత్లను కైవసం చేసుకునే అవకాశాలున్నా నిజంగా యుద్ధం చేయాల్సింది ప్రజల మధ్యలో, మీటింగులు పెట్టడం కాదు, చైతన్యపరచడంలో ప్రజలను ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వాలి. ఇంత సమయం ఎన్ని ఫోన్ కాల్స్ ఇంతమంది రిసీవ్ చేసుకొని ఇంతమందితో మాట్లాడి చేసేటువంటి ఈ చర్చల యొక్క సారాంశమే ఈనాడు దృక్కోణం ఛానల్లో వస్తున్నటువంటి కార్యక్రమాలు. ఇదేదో అంత నా సొంత మేధా సంపద కాదు. ఎంతమంది సీనియర్ ఆఫీసర్లు బీసీలకు చెందిన వాళ్ళు, ఎంతమంది రిటైర్డ్ ప్రొఫెసర్లు, ఎంతమంది ఇప్పుడున్నటువంటి ఉపాధ్యాయులు, ఎంతమంది మేధావులు మాట్లాడి అయ్యా మాకు అన్యాయం జరుగుతుంది. నేను అంటాను చాలాసార్లు, మరి వాళ్ళు అంతా ఉంటున్నారు కదా, మరి వాళ్ళ దగ్గర అబ్బా సార్ మా ఫోన్ ఎన్నాడు ఎత్తుతాడు సార్ అంటారు. ఎవరికి అవకాశం దొరుకుతాయి? ఈ ఒట్టిగా కండువాలు కప్పుకుంటేనే మనం ఐక్యమవుతామా? ఆలింగనం చేసుకుంటే బలవంత పెళ్ళిళ్ళు జరుగుతాయా? ఆలోచించండి బీసీ సమాజమా. సో ఈ రెండు విషయాలలో మీ దృష్టిని కేంద్రీకరించాలనుకున్నాను. దయచేసి మందకృష్ణ మాదిగకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, డోంట్ లీవ్ యువర్ పాత్. నీవు ఎవరిని నీ పక్కకు రానివ్వాలనుకుంటావో ఆలోచించే నిర్ణయించుకో. ఇన్నాళ్ల నీ కృషిలో మనం పాలమ్ముకుంటున్నాం. మనకు పెరుగు మజ్జిగ కలవాడు ఎవడన్నా మన దగ్గరికి వస్తే వాడు మన పాలను విరగ్గొడతాడు. పాలను కలిసిన జలమును పాల విదంబుననే ఉండు పరికింపంగా పాలసడగుడవాడు వాళ్ళ రుచిని మాత్రం నాశనం చేస్తాడన్నాడు. కాబట్టి నువ్వు ఆలోచించుకోవాలి మందకృష్ణ, ప్లీజ్ డోంట్ మింగిల్ విత్ ఎవ్రీబడి. మీరు అన్నట్టుగా మీ పోరాటాలు సుదీర్ఘమైన పోరాటం మీరు ఒక్కళ్ళే చేసినారు. ఆనాడు ఈ చవటలు ఈ దద్దమ్మలు ఎవ్వరు మీకు సహాయపడ్డవాళ్ళు కాదు. కాకపోగా మిమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళు, మీ వ్యతిరేక వర్గంతో అంటగాగిన వాళ్ళు, నాడు మీతో ఎవరైతే సానుభూతి చెప్పలేదో ఇవాళ మీరు 1,00,000 డప్పులు 1,00,00,000 డప్పులు హైదరాబాద్లో కార్యక్రమాలంటే మసగబారుతున్న వాళ్ళ ప్రతిష్టను పెంపొందించుకోవడానికి మీ దగ్గరికి వస్తున్నప్పుడు మీరు గమనించి కనుక అడుగులు వేయకపోతే ఇంతకాలంగా సాధించినటువంటి పోరాటం పక్కకు తప్పుతుంది. నిష్కర్షగా మాట్లాడతారు మాదిగలు. నిజం చాలా బలంగా గట్టిగా ఆత్మస్థైర్యంతో నిబ్బరంతో గుండెకి హత్తుకునేలాగా మాట్లాడేటువంటి మాదిగ జాతిని వంచడము తప్పు 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 అని మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. కాబట్టి ఉద్యమం పక్కకు తప్పపోవద్దు అనేటువంటి విషయం చెప్తున్నాం. ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉన్నాం. రేవంత్ రెడ్డిని మనం నమ్మాల్సిన విషయం కాదు ఇది. రేవంత్ రెడ్డి చాలా డేంజరస్ పాలిటిషియన్. ఇప్పుడు ఈ బీసీ ఉద్యమాన్ని వాడుకొని కాంగ్రెస్ పార్టీలో తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క కీళ్లను విరగ్గొట్టడానికి ఒక రాజకీయ ఎత్తుగడలాగా వాడుకుంటున్నాడు. దాన్ని బీసీ నాయకత్వం గుర్తెరగట్లేదు. ఏదో జరుగుతున్నాడు. నేను అందుకే అడిగినాను, నువ్వు ఇంత పెద్ద మాటలు మాట్లాడతావు కదా, 42% మేము ఇచ్చి తీరుతాం, కావాలంటే మీరు ఇవ్వండి అది ఇది అని అన్నాడు కదా ముఖ్యమంత్రి. అందుకే నేను అడిగినాను, 42% మొదట నీ క్యాబినెట్లో అమలుపరచు. నువ్వు ఇప్పటి వరకు అపాయింట్మెంట్ చేసినటువంటి సలహాదారులను వాళ్లను వీళ్ళను ఆంధ్రను ఉన్నాయి కదా, ఆంధ్రను తొలగించు, ఎదవలను తీసిపారేసి బీసీలకు ఇయ్యు. బీసీలలో మేధావులు లేరా? చీఫ్ సెక్రటరీ అయ్యే కెపాసిటీ ఉన్నాన్ని పట్టుకుపోయి టీఎస్పీఎస్సీకి ఎందుకు చేసినావు? ఎవడికి మార్గం సుగమనం చేయడానికి చేసినావు? దద్దయ్య ఆ మాత్రం అర్థం చేసుకోలేమా? తన వాళ్ళు తప్ప ఇతరులలో కూడా మేధను చూసినాడా, తెలివిని చూసినాడా, ప్రతిభను చూసినాడా ఈ ముఖ్యమంత్రి? ఒక 2-3 కార్పొరేట్ పత్రికలను పక్కకు పెట్టుకొని రోజు వాళ్ళ ద్వారా గుణగణాలు చేర్చుకొని ఇక రేవంత్ రెడ్డి అంత గొప్ప విలుకాడే లేడు, ఇతను సవ్యసాచి, ఇతను అర్జునుడు, ఇతను మంచయంత్రం కొట్టినాడు, అది ఇది అంత చెప్తాడు. అసలు మత్స్యయంత్రం యొక్క రాజకీయం ఏంటంటే, మత్స్యయంత్రాన్ని కొట్టడానికి ఎంతోమంది రాజులు విఫలమైన తర్వాత కర్ణుడు మత్స్యయంత్రం కొట్టడానికని పోతుంటే కృష్ణుడు ద్రౌపదికి చెప్తాడు, ఏమని, వీడు కొట్టగలడా, వీడు అటువంటి కెపాసిటీ వీడికి ఉంది, జాగ్రత్త అని చెప్తాడు. ఎందుకు? వీడు నీళ్లలో చూసుకుంటూ మాత్రమే చేపను కొడతాడు. వాడు వెనుక నుంచి బాణం వేసి కూడా చేపను కొట్టగలిగేటువంటి నేర్పరి వాడు. పరశురాముని శిష్యుడు వీడు, ద్రోణాచార్య శిష్యుడు. ద్రోణాచార్యుడే పరశురాముని శిష్యుడు. వాని మేధా సంపత్తి ముందు, వాడి ప్రతిభ ముందు, వాడి పరాక్రమం ముందు వీడు పనికి రాడు అని చెప్పి కుల వివక్షతో కర్ణుని మత్స్యయంత్రం నుంచి పక్కకు తప్పిస్తారు.
సో ప్రతిభ గల వాళ్ళు ఎప్పుడు కూడా బీసీలలోనే పుట్టినారు, తర్వాత ఎస్సీలలోనే పుట్టినారు. ప్రతిభ ఉన్నత కులాల వాళ్ళ ఆస్తి కాదు. దయచేసి కృషితో ఆస్తి దుర్భిక్షం. మనం కృషి చేసేసి పైకి రావచ్చు. మనలో ఆ ప్రతిభ ఉంది, ఆ పట్టుదల ఉంది, మనలో ఆ గొప్పతనం ఉంది. మనం ఎందులో ఎవరికంటే తక్కువ కాదు యువకులారా. అందుకే మనం ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్ను డెవలప్ చేద్దాం. ఈ చవటలు మనకొద్దు, ఈ కాంగ్రెస్ వద్దు, ఈ బీఆర్ఎస్ వద్దు. వీరెన్ని కుళ్ళిపోయిన మృత కళేబరాలు, వీళ్ళ ఇద్దరి రాజకీయాలు చూసినాం, పరమ దుర్మార్గపు రాజకీయాలు. ఒక కొత్త వ్యవస్థ సృష్టించాలని చేస్తున్న ప్రయత్నంలో ఆదిలోనే దెబ్బ కొట్టాలని ఒక ప్లాన్ వేసినారు. నో ప్రాబ్లం, ఇట్స్ ఆల్ రైట్. విల్ ఫేస్ ఆల్ ఆఫ్ దెమ్. వి విల్ ఫేస్ ఆల్ ఆఫ్ యూ టుగెదర్. వి విల్ ఫేస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఇండివిజువల్లీ. మిమ్మల్ని ఒక్కొక్కళ్ళుగా ఎదుర్కొంటాం. మీరు అందరూ కలిసి వస్తే కూడా ఎదుర్కొనేటువంటి సత్తా సామర్థ్యాలు మాకున్నాయి. మేము యువకులలో కూడా, బీసీ యువతులలో, బీసీ యువకులలో, దళితులలో, అందరిలో గొప్ప గొప్ప నాయకులతో లక్షణాలను వాళ్ళ అందరికీ తర్ఫీదిచ్చి వాళ్ళని రాజకీయాలు ఇస్తాం. మనం మాలలకు వ్యతిరేకం కాదు. మాలల్లో ఇప్పుడు రిజర్వేషన్ కేవలం 5% వాళ్ళకే దక్కింది. మాలల రిజర్వేషన్లను బొందబుంచిన వాళ్ళు కడియం శ్రీ గారి, వివేక్ వెంకటస్వామి కుటుంబము, తర్వాత మల్లు అనంతరాం కూడా ఇవే 5-6 కుటుంబాలే. రిజర్వేషన్ యొక్క ప్రభావం ఎవరికి దక్కింది చెప్పండి ఒక మాట. నేను మొన్న నన్ను ఇంటర్వ్యూ చేయడానికి ఒక టీవీ యాంకర్ వచ్చింది. వస్తే నన్ను చాలా చక్కగా ఇంటర్వ్యూ చేసింది, చాలా బ్రహ్మాండంగా ప్రశ్నలు వేసింది, అద్భుతంగా. సరిత అనే అమ్మాయి, ఆద్య టీవీ ఆమె నేను డైరెక్ట్ అడిగిన, ఏమ్మా నువ్వు కడియం కావ్య కంటే ఎందులో తక్కువ తల్లి, నువ్వెందుకు రాజకీయాల్లోకి రావద్దు అని అన్నా. సార్ మా తండ్రి కడియం శ్రీ గారు కాదు కదా సార్, మాకు ఎక్కడ అవకాశాలు వస్తాయని. సో ఆ బలహీనత వద్దు, అట్లా వద్దు. ఎస్, దేర్ ఆర్ టాలెంటెడ్ పీపుల్, దేర్ ఆర్ మెరిటోరియస్ పీపుల్. ఇవాళ సోషల్ మీడియా ఉండడం వల్లనే కదా బీసీ, ఎస్సీ, ఎస్టీలు అన్నీ సోషల్ మీడియా ఛానల్ పెట్టుకొని చాలా బ్రహ్మాండంగా ఈనాడు వార్తలను సేకరించడంలో కానీ, వార్తలను ప్రజలకు తీసుకురావడంలో కానీ, ప్రభుత్వం యొక్క దమనకాండను కానీ బహిర్గతం చేస్తున్న వాళ్ళ జర్నలిస్టులు అందరూ ఎవరు? బీసీ, ఎస్సీలు కాదా? ఈ అగ్రకులాలకు చెందినవాడు ఎవడన్నా ఒక్కడిని చూపెట్టి నాకు ఒక్కడు ఛానల్ పెట్టుకొని ఈ ప్రభుత్వం గురించి మాట్లాడుతుంది. సో నేను అనేది ఏంటంటే, మీరు అన్ని ఛానల్ పెట్టుకొని ఇన్ని చేసిన వాళ్ళు, మీరు అన్ని పట్టుకుపోయి ఈ వరమాలను పోయి కేటీఆర్ మెడలో ఎందుకు వేస్తున్నారు? మీరెందుకు ఇండిపెండెంట్గా ఎదగరు? మీరెందుకు మీలో ఉన్న ప్రతిభామూర్తులు మీరు బయటికి రారెందుకు అనేది నా ఆలోచన. సరే, సో మొత్తానికి ఈ రోజటి కార్యక్రమం కొంత ఎక్కువనే అయింది, బట్ తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఈ సమాజంలో కొంత రాజకీయ చైతన్యం అవసరం. బీసీ ఉద్యమం పక్కకు పట్టద్దు అనేటువంటి ఒక తాపత్రయంతో ఇట్లా మాట్లాడడం తప్ప వ్యక్తుల మీద కాదు. వ్యక్తులతో పోటీయే లేదు అసలు. నిజానికి ఫలానా వాడు నాకు పోటీ అని ఎవడైతే అనుకున్నాడో వాడు మన దరిదాపులో కూడా లేడండి. హీఈస్ నాట్ ఇన్ అవర్ ఫైరింగ్ రేంజ్ అట్ ఆల్. హీ కాంట్ డూ ఎనీథింగ్. దే డోంట్ హ్యావ్ ది కెపాసిటీ టు ఫేస్ అస్. ఏంటిది? దుర్భాషలు ఆడతారు కావచ్చు, ఏదన్నా ఉపన్యాసాలు ఇచ్చే చోట మన గురించి చెడ్డగా మాట్లాడతారు కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా చేస్తారు కావచ్చు. అంతేగాని ఈ బీసీ యువతుల్లో వచ్చేటువంటి ఈ రాజకీయ చైతన్యాన్ని అడ్డుకోవడానికి నన్ను ఒక నెపంగా పెట్టి నన్ను నరుకుతానంటే దానివల్ల ఏం జరుగుతుందండి? మీ ఉద్యమమే నాశనం అవుతుంది. ఏమైతే ఎంతమంది మా కామ్రేడ్స్ని మేము కోల్పోగా చూడలేదు, ఎంతమంది చనిపోలేదండి. మా వాళ్ళను చెట్లకు గుట్టలకు కొట్టేసి చంపినారు. మొదటి నుంచి మేము ఎన్కౌంటర్లను వ్యతిరేకించినాము. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అన్నాం. ఒక మనిషిని చంపే అధికారం మీకు లేదన్నాము. రూల్ ఆఫ్ ద లా కాంట్ బి ఇంప్లిమెంటెడ్ లైక్ దిస్ అన్నాం. ప్రతిసారి మనువాది, వీడు బాపనోడు అంటే మరి కన్నాభిరాన్ ఎవరు, వరవర్రావు ఎవరు, బాలగోపాల్ ఎవరు, హరగోపాల్ ఎవడు, ఎంతమంది ఉన్నారండి? మీ రాజకీయాలతో మీ వాళ్ళతో ముడిపడి మా జీవితాలను అర్పించలేదా? ఏం నువ్వు మాకు ఏ రకంగా మనువాదపు సిద్ధాంతాన్ని అంటగడతావు? ఏం చేసినాం మేము? గంటకొక రంగు మార్చిన మీరు మా నిజాయితీ మీద అటాక్ చేస్తారా? అది చాలా తప్పు. నువ్వు ఎన్నైనా చేసుకో, వ్యక్తిగతంగా తిడితే తిట్టుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి మాత్రం అడ్డు రాకండి దయచేసి. బీసీల యొక్క అభివృద్ధిని, బీసీల యొక్క రాజకీయ పరిణతిని కాంక్షించే ఎవ్వరు కూడా ఈ తప్పుడు మార్గాలలో ప్రయాణించకండి. మాలల న్యాయమైన పోరాటానికి దృక్కోణం ఎప్పుడు అండగా ఉంటూనే ఉంటుంది. సో ఇది రాజకీయ విశ్లేషణ.